మామ ఈ పేరు వింటేనే ఇండియన్స్ ఉలిక్కి పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావాలనుకునే వారిలో మొదటి వరుసలో ఉన్న ఇండియన్స్ ఇప్పుడు మాత్రం ఇలా జరిగిందేంటని దిగులు పడుతున్నారట. అయితే అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు కంకణం కట్టుకున్న ట్రంప్ ఇప్పటికే జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి స్పష్టి పలికారు. మరోవైపు ట్రంప్ రాకతో అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్లో భయం మొదలైంది. వరుస పెట్టి పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్నారు. కాలేజీలకు వెళ్ళొచ్చాక తర్వాత టైం ఉంటున్నా కూడా పార్ట్ టైం వైపు మొగ్గు చూపడం లేదట. అసలు మనోళ్ళు ఎందుకు పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం లేదు అంటే అందుకు ఓ కారణం ఉంది. నిజానికి స్టడీస్ కోసం అమెరికా వచ్చిన వారు పార్ట్ టైం జాబ్ చేయడం చట్టవిరుద్ధం. అయితే విద్యార్థులకు వారి యూనివర్సిటీలోనే వారానికి 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ విద్యార్థులు వందలాదిగా ఉండటం వల్ల అందరికీ పని దొరకదు. ఈ క్రమంలోనే చాలా మంది విద్యార్థులు లక్షలు అప్పు చేసి తమకు అమెరికాకు పంపిన తల్లిదండ్రులకు మరింత భారం కాకూడదని భావించి అనధికారికంగా బయట పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్ లో పనిచేస్తూ నెలవారీ ఖర్చుల కోసం సంపాదించుకుంటున్నారు.